సెలక్షన్ అయింది. మనం కొద్ది ఓట్లతో ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినామని తర్వాత చూస్తే నేను మన శ్రీనివాస్ యాదవ్ గారు బాగా దాన్ని జల్లెడబట్టి చూసినాం. చాలా దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉండే జూబ్లీహిల్స్ లో. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను ఆడ జూబ్లీహిల్స్ ఓటరే చూడరు, ఇది మీరు ఆ స్క్రీన్ చూడండి ఒక్కసారి. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు జూబ్లీహిల్స్ ఉన్నాయి, ఒకటి మషీరాబాద్లు ఉంది, ఒకటి అంబర్పేటలు ఉంది, ఒకటి ఖైరతాబాద్లు ఉంది. మొత్తం 5 ఓట్లు అదే అమ్మాయికి ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు మనిషి ఎక్కడుంది? ఎక్కడ దేవులాడాలంటే ఇక మీరే పట్టాలి. ఇప్పుడు మీరు ఇల్లు తిరిగినప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది, భర్త ఎవరు, ఆయన ఒరిజినల్ ఎవరు, అక్కడనే ఓటు ఉండాలి. మిగతా 4 దగ్గరలా కొట్టుడు పోవాలి. అయితే ఈ లిస్ట్ కూడా నేను మీకు ఇస్తా. ఇవాళ ఎట్లయితే ఈ అమ్మాయిని పట్టుకున్నామో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అంటే ఇలా 4 రకాలు ఉంటాయి ఓట్లు. మీరు ఇటు పక్కకు చూస్తే ఈ డూప్లికేట్ ఓట్లు 4 రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకటి సీతాఫల్ మండీలు ఉండొచ్చు సికింద్రాబాద్లో, ఒకటి మెట్టుగూడలు ఉండొచ్చు, ఒకటే మనిషి 2 అలగ్ డివిజన్లలో ఉండొచ్చు. లేదా ఒక ఓటు సికింద్రాబాద్లో ఉండొచ్చు, ఒకటి సనత్ నగర్లు ఉండొచ్చు. మూడోది ఒకటి ఊరిలో ఉండొచ్చు, సిరిసిల్ల అనుకో, సిరిసిల్లలు ఉండొచ్చు, ఇంకో ఓటు సికింద్రాబాద్లో ఉండొచ్చు. 4వ ఓటు ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఒకటి ఆంధ్రాలో ఉండొచ్చు. ఈ 4 రకాల ఓట్లు ఉంటాయి. కాబట్టి నేనేం చేస్తా అంటే పార్టీ నుంచే మీ అందరికీ మొత్తం లిస్ట్ ఇస్తా. హైదరాబాద్లో ఓటింగ్ ఎందుకు తక్కువ అవుతుంది, 50% ఎందుకు అవుతుంది, ఎందుకు వస్తలేరు బయటికి అంటాం. వాస్తవం ఏంటంటే చాలా ఓట్లాడ లేనేలేవు. నిజంగా హైదరాబాద్లో రేపు మొత్తం జల్లెడబట్టి ఓటర్ లిస్టు కరెక్ట్గా ఉంటే 70%, 75%, 80% ఓటింగ్ ఇక్కడ కూడా అవుతుంది మనం కరెక్ట్గా చేస్తే. కాబట్టి ఈ డూప్లికేట్ మనకు అనుమానాస్పదమైన ఓట్లు ఏదైతుందో మీకే అప్పచెప్తా. మీరు కంపల్సరీ ఇల్లు తిరిగినప్పుడు జల్లెడబట్టి తప్పకుండా దాన్ని కూడా పట్టుకోవాలని చెప్పి నా రిక్వెస్ట్. మీకు 2 ఇచ్చిండ్రు, ఒకటి హ్యాండ్ బుక్ అని ఇచ్చిండ్రు, ఇప్పుడు మీరు చూపెట్టిరు నాకు. రెండోది వర్క్ బుక్ అని ఇస్తారు మీకు. వర్క్ బుక్ అంటే ఏంది, మీ పరిధిలో మీ బూత్ లో ఉండే 1000 ఓట్లు అలా అనుమానాస్పద ఓట్లేంది అది కూడా మీకే పార్టీ ఇస్తుంది. మీరు చూసుకోవాలి, అడవైనప్పుడు టిక్కు పెడతా ఉండాలి. ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్గా లేరు టిక్కు పెట్టుకొని జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేయాలి. మీరు ఎంత బాగా ఈ కార్యక్రమం చేస్తే అంత పెద్ద మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా సికింద్రాబాద్ లో ఎగురుతుంది. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. లాస్ట్ స్లైడ్. నెక్స్ట్ ఒకటే మాట ఎస్ఐఆర్ గురించి చెప్పాలంటే ప్రతి ఓటు చాలా విలువైంది. ఏ ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు. ప్రతి ఓటు విలువైంది. నా బూత్ నా బాధ్యత, నా పోలింగ్ బూత్ నా బాధ్యత, మేరా బూత్ మజ్బూత్, అది స్లోగన్ తోని మనందరం గట్టి కొట్లాడితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఇక రెండో మెంబర్షిప్ కార్యక్రమం కూడా ఇదే నెలలో చాలా అవుతున్నది. ఈసారి మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తున్నాం. డిజిటల్ అంటే మనకు ఫోన్లో యాప్స్ వాడతాం కదా, స్విగ్గీ గిగ్గి, గట్లనే మీకు ఈసారి ఒక యాప్ ఇస్తాం. ఆ యాప్ ఇంట్లో కూర్చొని రాసేది లేదు. శ్రీనివాస్ యాదవ్ సాబ్ ఇప్పటికే చెప్పింటాడు, పజ్జన్న కూడా చెప్పింటాడు. ఇల్లుకు పోయి మనం ఫోటో తీసుకొని ఎవరైతే మన కార్యకర్తలు అవుతుండ్రో ఫోటో తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళ వివరాలను ఎక్కించుకొని మొత్తం మీరు ఎక్కించే అవసరం కూడా లేదు. అలా కేవలం ఫోన్ నంబరు ఫోటో మీరు ఎక్కిస్తే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్ గా ఓటర్ ఐడితోనే వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ శ్రమ లేకుండా 2 నిమిషాల్లో ఒక మనిషిని చేసుకోవచ్చు, మెంబర్షిప్ చేయొచ్చు. దీంతో లాభమైంది, ఫాయిదా ఏంటంటే ఒకటే ఒక్కటి, ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచం ఉన్నది. అవతల నిజంగా మనిషి కరెక్టా కాదా తెలియాలంటే ఆ ఫోన్ నంబర్ కరెక్ట్గా ఉందా లేదా అప్పటిదప్పుడు మనకు తెలిసిపోతుంది. చాలా లాభం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో కూడా మనకు ఉపయోగం అవుతుంది. మీ అందరికీ ఈసారి మంచి బ్రహ్మాండమైన ఫోటో ఐడి కూడా తయారు చేసినాం. మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ మంచి ఫోటో ఐడి కూడా తయారు చేయించిండు. మరి రామేశ్వర్తో కూడా నేను మాట్లాడతా, కిషోర్తో కూడా మాట్లాడి సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మంచి ఐడి కార్డు ఇచ్చే బాధ్యత నాది. తప్పకుండా తొందరలో ఆ పని కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.